ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. కొన్ని తెలియలేని విషయాలు కూడా మీతో పంచుకుందామని ఈ ఎడారిలో పూల ఏరులండి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని అంజా బొర్రెగో ఎడారి ప్రస్తుత రూపం ఇది. ఎడారిలో పూల ఏరులేమిటని ఆశ్చర్యపోతున్నారా? అదే సూపర్ బ్లూమ్ మహిమ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎడారుల్లో మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆకురాలే కాలం లేదా శీతాకాలంలోనే నేల లోపలి విత్తనాలు మొలకెత్తి చిగుర్చుతాయి. ఎడారి పొద్దుతిరుగుడు పూలు, లిల్లీలు, ప్రేమ్ రోజ్ తదితర పూలన్నీ ఈ సమయంలో పురువిప్పి నాట్యం చేస్తాయి. అందుకే ఎడారంతా ప్రాణం పోస్తున్నట్టుగా అనేక రంగుల్లోకి మారుతుంది. అంజా బొర్రెగోతో పాటు కాలిఫోర్నియాలోని మరికొన్ని ఎడారుల్లో కనిపిస్తున్న దృశ్యం ఇది. ఇది ఇండోర్ జలపాతం అండి. కొండలపై నుంచి జాలువారే జలపాతాలను చూసి ఉంటారు. చైనాలో నిర్మించిన కృత్రిమ జలపాతం గురించి కూడా వినే ఉంటారు. కానీ ఇండోర్ జలపాతాన్ని ఎక్కడైనా చూసారా? సింగపూర్లో ద రెయిన్ వర్టెక్స్ పేరుతో 130 అడుగుల లోతైన ఇండోర్ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. అద్దాల మేడలో జాలువారే ఆ జలపాతం ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. పర్యాటకులను ఆకర్షించాలంటే కళ్ళు చెదిరే నిర్మాణాలు ఉండాలి. కనువిందు చేసేలా కొత్తగా డిజైన్ చేయాలి. ఆ కోవలోనే సింగపూర్ ప్రభుత్వం జివెల్ చాంగి ఎయిర్పోర్ట్లో ఒక ఇండోర్ జలపాతాన్ని నిర్మించింది. ద రెయిన్ వర్టెక్స్ పేరుతో నిర్మించిన ఈ జలపాతం విమానాశ్రయంలోకి అడుగున పెట్టిన ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 130 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఆద్యంతం కనువిందు చేస్తోంది. విమానాశ్రయంలో వెయిటింగ్ ప్రదేశంలో ప్రయాణికులను అలరించేందుకు ఈ కృత్రిమ జలపాతాన్ని కళాత్మకంగా సృష్టించారు. లైటింగ్ ప్రత్యేకం. ఇండోర్ జలపాతం అందాలు పగటిపూట ఉల్లాసభరితంగా ఉంటే రాత్రివేళ దాని అందం మరింత దిగ్వినీకృతం అవుతుంది. ప్రత్యేకమైన లైటింగ్ ఎఫెక్టులతో జలపాతం కనువిందు చేస్తుంది. అద్భుతమైన లైట్ అండ్ సౌండ్ షోగా దీన్ని రూపొందించారు. వాటర్ ఫాల్ పైన ఉక్కు గాజుతో నిర్మించిన పైకప్పు 656 అడుగుల్లో విస్తరించి ఉంటుంది. దీన్ని మందపాటి గాజుతో నిర్మించారు. విమానాలు ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో వెలువడే శబ్దాలని ఇది గ్రహిస్తుంది. శబ్దాలను లోపలికి రానివ్వదు. ఈ వాటర్ ఫాల్ని సప్తి ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ డిజైన్ చేసింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు నిర్మించిన ఈ వాటర్ ఫాల్ ఎయిర్పోర్ట్ సింగపూర్కు ఒక విశేష ఆభరణంగా గుర్తింపు పొందింది. 7 అంతస్తుల భవనమంత ఎత్తు నుంచి నిరంతరం నీరు జాలువారుతూ ఉంటుంది. సింగపూర్లో తరచుగా వర్షాలు పడుతుంటాయి. వర్షపు నీరంతా ఒక చోట చేరి జలపాతంలా పడేలా తీర్చిదిద్దారు. నిమిషానికి 10,000 గ్యాలన్ల నీరు పంప్ చేసే విధంగా దీన్ని నిర్మించారు. జలపాతం చుట్టూ 200 రకాల జాతుల మొక్కలను ఏర్పాటు చేశారు. దీంతో ఒక చిట్టడివిలో నిలబడి జలపాతాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. టెర్రస్ గార్డెన్కు షినీడో ఫారెస్ట్ వ్యాలీ అని పిలుస్తారు. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి చూసే ప్రయాణికులకు ఈ వర్టెక్స్ సరికొత్త అనుభూతిని పంచుతోంది. సింగపూర్కి వెళ్ళిన వారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని ఈ ఇండోర్ జలపాతం గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయని ఇలాంటి విషయాలు కూడా మన గీతాంజలి ఛానల్లో మీతో పంచుకుంటానండి. గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఒక చిన్న కథ అండి. కథ పేరు గొప్పతనం. తాతయ్య చెప్పే కబుర్లంటే రేవంత్, హేమలకు చాలా ఇష్టం. రాత్రి భోజనాలు అయ్యాక ఆయన చెప్పే కథల కోసం ఎదురు చూసేవారు. ఒకరోజు ఆరుబయట అందరూ కూర్చుని ఉన్న సమయంలో తాతయ్య మాట్లాడుతూ, మా చిన్నతనంలో మేము రోజు పనిలోనూ వ్యాయామం ఉండేది. ప్రత్యేకంగా వ్యాయామం అవసరం ఉండేది కాదు అన్నారు నవ్వుతూ. మరి ఇప్పుడు అని అడిగాడు రేవంత్. హేమ వివిధ యంత్రాల నుండి మనిషి గొప్పతనానికి నిదర్శనమే.
కానీ ఇప్పుడు మనిషి రోజువారీ జీవితంలో యంత్రాల వాడకం పెరిగిపోయింది. దాంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. అందుకే ప్రత్యేకంగా వ్యాయామం, ఉదయం నడక అవసరం అవుతున్నాయి అన్నారు తాతయ్య. ఇంతకీ ఈరోజు ఏం చెప్పబోతున్నారు తాతయ్య అన్నాడు రేవంత్. ఈరోజు కథ వద్దులే, ఏమైనా విషయాలు చెప్పుకుందాం అంది హేమ. సరే వినండి. చీమల గురించి తెలుసా? చీమల గురించి మీకు తెలుసా అన్నారు. చీమలు ఏ పనినైనా ఒక వరుస క్రమంలో చేస్తాయి. క్రమశిక్షణకు నిదర్శనం చీమలు. కాకులు సంఘటితంగా ఉంటాయి, అంటే కలిసిమెలిసి ఉంటాయి. ఒక కాకికి ఆపద వచ్చినప్పుడు మిగతా కాకులన్నీ సాయంగా నిలుస్తాయి. ప్రపంచంలోనే ఎంతో విశ్వాసంగా ఉండే జంతువుగా కుక్కలకు పేరుంది. యజమాని కోసం అవి తమ ప్రాణాలకు కూడా తెగిస్తాయి. తేనెటీగలు అనగానే గుర్తొచ్చేయి వాటి శారీరక శ్రమ. ఇలా ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి ఒక గొప్పదనం ఉంది అని వివరించారు తాతయ్య. అంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఏదో ఒక గొప్పదనం ఉంది. మరి మనిషిలో ఉన్న గొప్పదనం ఏమిటి తాతయ్య అని అడిగారు పిల్లలు. చీమ, కాకి, కుక్క, తేనెటీగ ఏ జీవి అయినా దానిలాగా తప్ప మరో జీవిలాగా ప్రవర్తించలేదు. కానీ మనిషి మాత్రం తనకున్న ఆలోచనా శక్తితో అన్ని జీవుల లక్షణాలను పరిశీలించగలడు, వాటిలా ప్రవర్తించగలడు. అదే మనిషి గొప్పదనం. అయితే ఆ గొప్పదనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆయా జీవుల నుంచి మంచి లక్షణాలను మాత్రమే గ్రహించి పాటించాలి అన్నారు. ఆ మాటలకు పిల్లలు ఎంతగానో నచ్చాయి. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాం తాతయ్య అన్నారు పిల్లలు. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.